పునరావాస కేంద్రాలకు తరలించారు. అంటే అంతమందికి ఎఫెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గర్భిణీల కోసం ఈసారి దాదాపు 2130 వరకు కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ముందస్తుగానే అంటే డెలివరీకి టైం దగ్గర పడినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తోంది? ఇందాక మస్తనరావు గారు చెప్పినట్టు ఏదైనా సమన్వయ లోపం ఉందా అంటే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీంకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మధ్య గ్యాప్ ఉందా, లేకపోతే వాళ్ళ మధ్య ఏమైనా సమన్వయ లోపం ఉందా? వీళ్ళేమో క్షేత్రస్థాయిలో చాలామంది పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కానీ సోషల్ మీడియా అందుకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు సార్? ముందుగా రాజు గారు మీకు, ప్రైమ్ 9 ప్రేక్షకులకి అలాగే తోటి ప్యానల్ సభ్యులకి శుభోదయం సార్. సార్, కూటమి ప్రభుత్వం అయితే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా సివిల్ సప్లైస్ మినిస్టర్ అందరూ కూడా కానీ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పుడైతే డిఎంఏ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఎప్పటికప్పుడు కలెక్టర్లతో అవుతేనేమి, గ్రామ సచివాలయ సిబ్బంది అవుతేనేమి, లేదా విఆర్ వాళ్ళ రెవెన్యూ వాళ్ళతోనేమి ప్రతి ఒక్కరితో కోఆర్డినేషన్, అంటే ఒకటి వస్తుందని ఇన్స్ట్రక్షన్ వస్తే దానికి తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. సార్, మీకందరికి కూడా తెలుసు 2022లో ఇదే విధంగా ఫ్లడ్స్ వచ్చాయి, నివర్ తుఫాన్ అనేసి మనకు వచ్చింది. ఆ నివర్ తుఫాన్ లో అసలు వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకు ఈ విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి శాఖలు ఉంటాయి, వాటి శాఖల యొక్క ఉపయోగం ఏంటి, వాటిని ఎప్పుడు ఎందుకు ఉపయోగించారు. సే సపోజ్ ఒక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ ఉంది సార్, లేదా డిఎంఏ ఉంది, ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వచ్చే ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ ని, ఎస్డిఆర్ఎఫ్ ని ఏ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు, ఎక్కడ ఈ యొక్క చెక్ డ్యామ్స్ ఉన్నాయి, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చంద్రగిరిలో తీసుకున్నట్టు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం. సో ఈ విధంగా వీళ్ళకి ఎటువంటి అవేర్నెస్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తెలిసినా తెలియకుండా వాళ్ళకి తెలిసింది ఒకటే, ఒక గుడ్డిగా కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద వేయడం, దాన్ని ఎత్తుకొని సోషల్ మీడియా తిప్పడం. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అనేది ఓన్లీ జనసేనకే 100% ఉంటుంది, మిగతా ఏ పార్టీలకు కానీ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే రిమైనింగ్ సోషల్ మీడియా ఏ పార్టీ తీసుకున్నా సరే అందరూ 50% ఫేక్, 50% జెన్యున్ ఉంటుంది. మరియు వైసీపీ దాన్ని తీసుకుని అనుకో ఓన్లీ 10% జెన్యున్ ఉంటుంది, 90% ఫేక్ ఉంటుంది. ఇది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వం వేసింది కూడా ఇదే. ఎందుకంటే ఆ రోజు 2022లో నివర్ తుఫాన్ వస్తే వీళ్ళకి ఎక్కడెక్కడ ఏముంటాయో తెలియదు. ఒక ఎన్డీఆర్ఎఫ్ని ఎలా తీసుకురావాలి, లేదా ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు ఎలా ఏర్పాటు చేయాలి, వాటి కలెక్టర్ సేదపో మన తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా తీసుకున్నాం, ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకున్నా, తిరుపతి జిల్లా తీసుకున్నా, మనకి 26వ తారీఖు నుంచి ఈ యొక్క మెంతా తుఫాన్ ఉన్నదంటే 24వ తారీఖు నుంచే కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు అవుతేనేమి, ఆర్టీఓ రామ్మోహన్ గారు ఇద్దరు కూడా కానీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దాంతోపాటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం ఉందో వాళ్ళందరినీ ముందుగానే తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసాం. వాళ్ళకి కావాల్సిన ఏవైతే కనీస అవసరం అంటే ఇన్ని చేసాం. కానీ గత ప్రభుత్వంలో కనీసం వీళ్ళు పునరావాస కేంద్రం కాదు కదా, జనాలు కొట్టుకోబోయి చనిపోతుంటే కూడా మీరు ఒక మంచి మాట అన్నారు సార్. ఏదైనా సరే విపత్తులు వచ్చినప్పుడు మొట్టమొదటి తీసుకోవాల్సిందంటే మనుషుల ప్రాణాలు కాపాడడం. అది ఈరోజు 100% దాదాపు 1,20,000 మంది పైచీలకు మన జనాభాని పునరావాస కేంద్రాలకు పంపించాం. అంటే మేము ఎంత అడ్వాన్స్డ్ గా ఉండి టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ యొక్క ఏదో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకుని ముందస్తు ప్రణాళికలు చేసుకుని ఈ ప్రాంతంలో తుఫాను ఎలా వస్తుంది, ఈ ప్రాంతంలోకి వచ్చింది, కాకినాడలో ఉప్పాడ ప్రాంతంకి వచ్చింది, ఉప్పాడ ప్రాంతంలోనే అలర్ట్ చేయండి. అదే తిరుపతికి దగ్గరకు వస్తుంది, తిరుపతి దగ్గర ఉంటే పలానా చోట లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, వీటిని తీసుకొని రండి అని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు అవుతానేమి, ఎస్పీ సుబ్బరాయుడు గారు అవుతానేమి, వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేశారు. వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే కుటుంబ ప్రభుత్వ నాయకులు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులందరూ కూడా కానీ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ జిల్లా కలెక్టర్లతో అవుతానేమి, ఆర్టీఓలతో అవుతానేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవుతానేమి, లేదా ఈ డిఎంఏ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అన్ని తీసుకొని ఫాలోఅప్ చేశాం. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చాలా ఈ యొక్క విపత్తుల నుంచి కాపాడగలిగాం. చాలా మంది కొన్ని కోట్ల జనాభా, కొన్ని లక్షల మంది జనాభా ప్రాణాలను కాపాడడం జరిగింది. అలాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కాకుండా మాక్సిమం లెవెల్ ఎక్కడైతే మనం చేయగలమో అదంతా కూడా చేసాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియాలో వైసీపీ వస్తే వాళ్ళ హ్యాండిల్లోనే చేస్తున్నారు. ఏమని పునరావాస కేంద్రాలు పట్టించుకొని కూడా ప్రభుత్వం ఉంటారు.
కనీసం వీళ్ళు పునరావాస కేంద్రం అంటే తెలిస్తే కదా వీళ్ళకు ఎందుకు ఏ బేస్ లో ఇన్వాల్వ్ చేస్తామని. అదే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అని 2 సపరేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు జనాలు కొట్టుకోకుండా ఒక స్పెషల్ ఫోకస్ టీమ్ మీరు చూసుంటారు. ఈ యొక్క తుఫాన్ కన్నా ముందు కూడా కానీ చంద్రగిరి నియోజకవర్గంలో 4 విద్యార్థులు గల్లంతవుతే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 hours లో వాళ్ళందరినీ రికవర్ చేసి మళ్ళీ వాళ్ళ బాడీస్ ఇవ్వడం జరిగింది. ఇది తుఫాన్ కన్నా ముందు మనకు వచ్చింది. అంటే మనం ఎంత ప్రొయాక్టివ్ గా పనిచేస్తున్నాం అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఇది. సో ఇలా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా కానీ ఏదైనా సరే వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ వ్యవస్థ దేనికోసం ఉంది, ఏ వ్యవస్థను ఎప్పుడు ఉపయోగించుకోవాలని కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు చాలా క్లారిటీ గుండి చేస్తున్నాం. మా అందరికి మంచి సఖ్యతతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి మంచి. ఓకే, ఇప్పుడు ఒకటి మనోహర్ గారు, నిన్న నేను సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తాయి. ఏంటి అంటే మన పిఠాపురంకి సంబంధించి అక్కడ ఓడిపోయినటువంటి వంగాగీత ప్రజల్లో ఉంటే గెలిచినటువంటి డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడు అని చెప్పేసి చెబుతున్నారు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా వీళ్ళు కొన్ని సందర్భాల్లో అంగీకరించరు, ఎందుకంటే అది రాజ్యాంగ పదవి కాదంటారు. కొన్ని సందర్భాల్లో ఆయన ఎమ్మెల్యే అంటారు. మరి ఎమ్మెల్యేగా పాల్గొనాల్సిన వాటిలో పాల్గొనకపోతే ఎమ్మెల్యేగా పాల్గొనలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒక 3-4 తుఫాన్లు వచ్చాయి, కొన్ని అంత తీవ్రత లేని తుఫాన్లు కాకపోయినప్పటికి కూడా. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి వాళ్ళు అప్పట్లో పులివెందులో కూడా తిరిగారనమాట అప్పట్లో చాలామంది. మరి దానికి దీనికి భావసారూప్యత ఏంటి అసలు? అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఒక మంత్రి. ఇందాక మనం వస్తారావు గారు చెప్పారు, వీళ్ళంతా అక్కడికి వెళ్తే ఫ్లోటింగ్ పెరుగుతుంది, జనాలు ఎక్కువ వస్తారు, దీనివల్ల సహాయ చర్యలకు ఇబ్బందులు పడతాయని చెప్పేసి ఆయన ముందు రోజే కూర్చొని అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ తోటి, అంటే పిఠాపురంకి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసరు అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ తోటి ఆయన ఒక మీటింగ్ కూడా పెట్టారు. మీటింగ్ పెట్టి ఆ ఉప్పాడ తీర ప్రాంతాన్ని దాదాపుగా కూడా కాపాడే ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కానీ అసలు వంగాగీత చేసేసింది అసలు పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోలేదు, ఓడిపోయిన వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి మీ పార్టీ తరఫున ఏమంటారు మీరు? మామూలుగా ఏమంటే మేము అధికారం ఉన్నాం సార్, ఏ మాట మాట్లాడినా మా దగ్గర నుంచి మా నోట్లోంచి వచ్చే ఒకే ఒక మాట తిన్నా సరే దానికి ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చేసే పనులు అవుతున్నవి, మేము నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్. వాళ్ళలాగా వంగా గీత వచ్చింది ఎన్న 4 ఉంటే ఒక 2 నిమిషాలు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా చేసుకుని వెళ్ళిపోయాను కాదు. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 29వ తారీఖు నుంచి ఫ్లడ్ స్టార్ట్, 26వ తారీఖు నుంచి ఫ్లడ్ స్టార్ట్ అవుతాయంటే కాకినాడ ప్రాంతానికి స్పెషల్ గా గవర్నమెంట్ ఓఎస్ డైరెక్టర్ అయినటువంటి కృష్ణతేజ గారిని స్పెషల్ ఆఫీసర్ గా పంపించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే అక్కడ జనాలందరూ గుమ్ముగూడతారు, సహాయం అందవలసిన వారికి అందదు అనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఎస్పీ గారితోన, ఆ కాకినాడ కలెక్టర్ గారితోన, ప్లస్ అదే విధంగా స్పెషల్ ఆఫీసర్ ప్రతి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్ పంపించారు సార్. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మరీ ఇంపార్టెన్స్ తీసుకొని కాకినాడకి ఎక్కడైతే వరద ప్రాంతం తీవ్రత తుఫాన్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతానికి స్పెషల్ గా ఆఫీసర్ పంపించారు. వీళ్ళందరూ సహాయ చర్యలు చేశారు కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ అనేది చాలా సేఫ్ సైడ్ గా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్లలో కూర్చోబెట్టారు. ఎందుకంటే వాళ్ళు బయట వచ్చినా చేసేది ముందున్నా ఏం చేసేది. మీకు చిన్న ఎగ్జాంపుల్ లేదు, కొన్ని చోట్ల చేశారులే. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అనే పదాన్ని నేను అంగీకరించను, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బాధితుడికి ఒక రక్షిత మంచినీరు వాటర్ బాటిల్ ఇచ్చినా సరే వాళ్ళకి మేలు చేసినట్టే. సో కాబట్టి ఎంతవరకు చేశారని పక్కన పెడితే సాయం అయితే జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. సో ఆ పెయిడ్ ఆర్టిస్టులు అనే పదాన్ని మనం అలౌ చేయొద్దు. సరే వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, లేట్ అవుతుంది. రమేష్ గారు గుడ్ మార్నింగ్, మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ప్లీజ్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ప్లీజ్. యా, కర్మంచి రమేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఏపీలో 249 మండలాల మీద మంతా తుఫాను ప్రభావం ఉండింది. దాదాపు 1,16,762 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాము. దాదాపు 3.5 కోట్ల మంది ఫోన్లకి ఎప్పటికప్పుడు ప్రభుత్వ సందేశాలు పంపించి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశాము. అత్యవసర వాహన సేవల్ని సిద్ధం చేసి పెట్టాము. అలాగే కంట్రోల్ రూములు ఏర్పాటు చేశాము. అత్యవసర కమ్యూనికేషన్ల కోసం మొబైల్ టవర్స్ని పెట్టాము. జేసీబీలు, ప్రొక్లైన్, క్రేన్లు, డ్రోన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు